హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఎక్కువ టైం తీసుకోను. ముందుగా వేదిక మీద ఉన్న నా ఫ్రెండ్స్, మై బ్రదర్స్, మై లవ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మీరు లేకపోయింటే నేను ఇక్కడ దాకా వచ్చిండేవాడిని కాదు. ప్రత్యేకంగా మై బ్రదర్ విష్ణు మెల్లమెల్లగా ఇండస్ట్రీని ఒక ప్రోగ్రెషన్లోకి నెడుతున్న నా ఎప్పుడు చూసిన ప్రతిసారి ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ విష్ణు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసిన ప్రతి సినిమా అంటే ఇట్స్ లైక్ గివెన్ అనమాట, ఒక ట్రెడిషన్ అయిపోయింది. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ విష్ణు కదా వెళ్ళిపోవాలి సినిమా వాళ్ళకి అని తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ R3 అయిపోయింది, బ్యాంగ్ బ్రోస్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడైనా నీతో పని చేయాలి, అదొక వ్యసనంలా తయారైంది. థ్యాంక్ యూ సో మచ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సినిమా నిజంగా చాలా బాగొచ్చింది, నేను చూశాను, నాకు నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే, ఈ సినిమా హిట్ కాకపోతే వచ్చే నా నెక్స్ట్ సినిమా మీరు చూడకండి. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. ఎస్, నాకు ఒక అన్న నేర్పించిండు, నాని అన్న నేర్పించిండు నాకు. సినిమాని ఎలా ప్రేమించాలో నేర్పించిన ఒక అన్న, అలా సినిమా గొప్ప స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు ఎలా చేయాలని నేర్పించిన ఒక అన్న. ఆ అన్న చెప్పిందే మళ్ళీ నేను కాపీ కొడుతున్నాను. నెక్స్ట్ వచ్చే నా సినిమా మీరు ఏదైనా సరే ఇది రాని మీకు నచ్చకపోతే చూడకండి. దిస్ ఈజ్ మై ప్రామిస్, దిస్ ఈజ్ మై లవ్ ఫ్రమ్ మీ, ఫ్రమ్ విజయ్, ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్ టు యూ పీపుల్. దీపావళి కొంచెం తొందరగా తీసుకొస్తాం మేము థియేటర్స్కి. అందరు కూర్చొని హ్యాపీగా నవ్వుకోండి, హ్యాపీగా మీ ఫ్యామిలీ టైం గడపాలనే మా కోరిక. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టు సినిమా, దిస్ ఈజ్ మై లవ్ ఫర్ యూ ఆల్. అండ్ నాకు అంటే ఒక సీన్ ఇస్తే బాగా చేయొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే నాకు ఎప్పుడు టెన్షన్ అవుతుంది. ఈసారి యాక్చువల్లీ ప్రిపేర్ అయినా కానీ 10 o'clock అయిపోయేసరికి టెన్షన్ తర్వాత అన్నీ ఒకేసారి వచ్చినాయి. సో అక్టోబర్ 16వ తారీఖు మీరు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ దట్ ఈస్ ఆల్ వీ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ వినయ్, ఐ లవ్ యూ సో మచ్ మ్యామ్. ఉంటే బాగుండేది ఇక్కడ. I love you. Thank you. Bye. See you. Just one thing. Yeah, and then I'll take 10 minutes now. No, I'm joking. Honestly, Andy, I'm just really anxious and nervous and excited about my first Telugu film. So, నేను ఎక్కువ ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. I just hope everything goes well with your blessings, and everything went well so far with everybody's blessings here. So, I hope మీరు నవ్వుకుంటారు థియేటర్స్లో అట్ ద జోక్స్, మమ్మల్ని లైక్ నాట్ అట్ అస్ బట్ ఆల్సో అట్ అస్ మేబీ అ లిటిల్ బిట్. అండ్ యా, ఐ జస్ట్ హోప్ యూ గివ్ దిస్ మూవీ అ ఛాన్స్ బికాస్ ఇట్స్ యాక్చువల్లీ రెడీ గుడ్ వన్. అండ్ మా దర్శి గారు హీ సేయింగ్ నెక్స్ట్ సినిమా చూడకండి అని అంత ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆయన చెప్పిందే వినండి. నా నెక్స్ట్ సినిమా చూడొచ్చు. యా, బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. ఇట్స్ వెరీ లేట్, సో గుడ్ నైట్. థ్యాంక్ యూ. అది చెప్పచ్చు కొంచెం బట్ లవ్లీ రోల్. బలీవాస్ గారు గుర్తుపెట్టుకోవడానికి నాకు ఇచ్చింటారు, ఎందుకంటే ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ బట్ we've already given a super fantastic hit film, Nicky Hassan. సో ఆ ఫ్లోలో ఇది ఇంకా దాన్ని 100 రెట్లు ఎక్కువగా ఉండాలి. అందులో ప్రతి ఒక్కరికి ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ మిత్రులు పేరున మలయాళం మిస్ అయితే తర్వాత చెప్తారు కాబట్టి పేరు చెప్పట్లేదు. బట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ అప్రిషియేట్ సుమా అండ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. కానీ సినిమా మాత్రం ఆ పాట చాలా సూపర్ హిట్ అయిపోతున్నట్టుంది. అందులో కారణాలు ఇప్పుడు కట్టెళ్ళిపోవడానికి ఏం చేద్దామని కంపల్సరీ అయింది. పాట విని చెవులు అడిగిపోయేలా చేస్తారా? ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ మోర్. అండ్ దిస్ ఫిలిం మీ అందరికీ కూడా ఒక మంచి బ్రహ్మాండమైన ఫిలిం కావాలని కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్.